తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. కాసేపటి క్రితమే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికినీరు అంతా మూసీలో చేరుతుందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికినీటి శుద్ధి పనులకు 4,000 కోట్ల రూపాయలు, గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో నింపి పనులను 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర మంత్రిని సిఆర్ పాటిల్ కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను గోదావరి నీటిలో నింపితే హైదరాబాద్ నగరంలో నీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రికి వివరించారు. ఆయన 2019లో జలజీవన్ మిషన్ ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు సీఎం. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నల్లా లేని 7.85 లక్షల ఇళ్లతో పాటు పీమే కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు 16,100 కోట్ల రూపాయల వ్యయమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది నుంచి జలజీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు ఆయన.